ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము ఘనుడైనటువంటి దేవుడు అనేటువంటి సబ్జెక్ట్ పైన నేను మాట్లాడదలుచుకున్నాను. మన దృష్టిలో ఘనుడైనటువంటి వారెవరు? యేసుక్రీస్తే. ఆయన గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రియులారా, దీనికి ముందు మనం బైబిల్లో నుంచి ఒక వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. ఇతడెంత ఘనుడో చూడుడి, మూల పురుషుడైనటువంటి అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైనటువంటి వస్తువుల్లో 10వ వంతు ఇచ్చాను. ప్రియులారా, ఆ కథలోకి, ఆ జరిగిన సంఘటనలోకి నేను వెళ్ళదలుచుకోలేదు, కానీ ఈ వాక్యంలో రాయబడ్డటువంటి ఆ మొదటి లైన్ మాత్రమే నేను టాపిక్ గా తీసుకుంటాను. చూడు, ఇతడు ఎంత ఘనుడో. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము చాలా భిన్నమైనది. లోకంలో మహానుభావులు ఎంతోమంది పుట్టారు, ఎంతో మంది గొప్పవారు పుట్టారు, ఎంతో మంది మేధావులు పుట్టారు. మనుషులు ఎంతమంది పుట్టినా మనుషులే. ఈయన ప్రత్యక్ష దైవం మానవ రూపంలో మన కోసం వచ్చాడు. సో క్వాలిటీస్ డిఫరెంట్ గా ఉంటాయి కదా. ఎలాగైనా ఆయనది భిన్నమైనటువంటి వ్యక్తిత్వంగా మనం తీసుకోవాలి. కాకపోతే ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన మనలాంటి శరీరాన్ని ధరించినాడు. మనకి ఏదైతే శరీరం ఉందో అదే శరీరం ధరించినాడు. అంటే ఆత్మస్వరూపే మానవ రూపంలో మన మధ్యలో నివసించడానికి, సర్వసత్యాన్ని తెలియజేయడానికి మనలాంటి శరీరాన్ని ధరించుకుని ఈ లోకంలోకి వచ్చినాడు. అయితే ఈ శరీరము చాలా పవిత్రమైన దానిగా అతను కాపాడుకున్నాడు. ప్రియులారా, మనకు మనమీనే ఓసారి అనుమానం వస్తుంది. నిజంగా నేను పవిత్రంగా ఉన్నానా? నీతియుక్తంగా జీవిస్తున్నానా? పరిశుద్ధతను కోరుకుంటున్నానా? దేవుడు మెచ్చేలాగా జీవిస్తున్నానా అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒక సోదరుడు నాతో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, బ్రదర్, ఈ శరీరంలో ఉన్నంత వరకు నేను పాపాన్ని జయించలేను. ఐ కెనాట్ ఓవర్కమ్ ద సిన్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ అంటున్నాడు. అయితే నేను ఆ మాట విన్నప్పుడు నేను సూటిగా అతని కళ్ళలోకి చూసి చెప్పాను, బ్రదర్, ఇట్ ఈస్ పాసిబుల్. కారణం ఏంటంటే, నీ పాపము, నా పాపము, మనుషులందరి పాపము ఆయన తనపైన వేసుకొని శిక్ష తాను అనుభవించాడు. పెనాల్టీ మన కోసం చెల్లించాడు. ప్రియులారా, మనం చావాల్సింది, కానీ మనకు మారుగా అతను చనిపోయినాడు. కాబట్టి ఇప్పుడు ఒక గురి అనేది ఏర్పడింది. మానవులంతా కూడా యేసుక్రీస్తును చేరి ఆ ప్రభు సాన్నిధ్యంలో తమ పాపాలు ఒప్పుకోవడం ద్వారా, ఆయన యందు గురించడం ద్వారా మరి పాప విమోచన దొరికే అవకాశం ఉంది. అయితే ఒకటి గుర్తుంచుకోవాలా, ఇప్పుడు రక్షించబడ్డటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటి? క్రీస్తుని నమ్మినటువంటి వారి యొక్క పరిస్థితి ఏంటంటే, నీ దృష్టి ఆ గురి వైపు ఉండాలి. ఎప్పుడైతే నీ దృష్టి లోకం వైపు మలుతుందో, లోకం నిన్ను కాంకర్ చేస్తుంది. ఎందుకంటే లోకంలో చాలా అట్రాక్షన్ ఉంది, ఆకర్షణ ఎక్కువగా ఉంది, అనేక రూపాల్లో ఉంది. ఈ ఆకర్షణకు లోకాన్ని ప్రేమించే మనసు నీళ్ళు ఉంటే గనుక ఖచ్చితంగా నువ్వు పడిపోతావు, నేను పడిపోతాను. కాబట్టి కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అనేది ఆ యేసయ్య పైన మనం ఉంచాలి. ఆ యేసయ్య పైన మనం గురి ఉంచినట్లయితే ఆయన లక్షణాలు మనలోకి వస్తాయి. బికాస్ ఏంటంటే, ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. వీ హ్యావ్ టు రిసీవ్ దట్ లైట్. ఆ యొక్క వెలుగును మనము స్వీకరించాలి. అలా స్వీకరించినప్పుడు మనల్ని కదిలించేటటువంటి శక్తి ప్రపంచంలో ఏది లేదు. ప్రియులారా, ఆయన మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు. మనకున్నటువంటి వ్యాపకాలు ఏవైతున్నాయో ఆ శరీరంలో ఉంటాయి, కానీ ఆ శరీరాన్ని అతను అణిచివేసినాడు. పవిత్రంగా జీవించాడు, నీతిని అనుసరించి జీవించాడు, లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలకు లోను కాలేదు, దేని కూడా అతను పక్కన పెట్టేశాడు.
ప్రియులారా, ఇది ఎలా సాధ్యము అని మనం ఆలోచిస్తే గనక ఆయన దేవునితో అంటకట్టబడ్డాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. దయచేసి దీనికి సంబంధించినటువంటి మరి ఒక వాక్యము మనము ఇందాక చదివినటువంటి గ్రంథం ఎబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 7-8 వచనాలు చదువుదాం. దయచేసి సపోర్టుగా చదువుకుందాం. శరీరధారి అయి ఉన్న దినములలో శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ప్రియులారా, ఇక్కడ ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. ప్రియులారా, చూడండి, ఆయన స్వయాన దైవం పరలోక స్వాస్థ్యం మొదలుకొని మానవుల కోసము మన మధ్యలో జన్మించాడు. ఎందుకు జన్మించాడు? ఆయన స్వభావం మనం ధరించుకోవాలి. ఆ స్వభావం ఏంటో మనకు తెలియజేయడానికి వచ్చినాడు. అయితే అది అన్యాచురల్ కాదు, న్యాచురల్ గానే ఆయన మనకు చూపించాడు. ప్రియులారా, మనం ఈ శరీరధారులం ఉన్నప్పుడు మనము మన సృష్టికర్త అయినటువంటి తండ్రితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి అనేది మరి ఆయన యొక్క ప్రవర్తనలో మనకు తెలియజేస్తున్నాడు. ఆయన ప్రతిదినము దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. పగలంతా మరి సత్యస్వార్తను బోధించడము, అనేకులను స్వస్థపరచడము, ప్రతి సాయంత్రం వెళ్ళి ఏకాంత ప్రార్థనలో ఉండి ప్రభు సన్నిధిలో తనను తాను తగ్గించుకొని ప్రభును తన హృదయంలో ప్రతిష్ఠించి తను కన్నీళ్లతో యాచనలతో మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. భయము భక్తి కలిగి ఉన్నాడు. ఆయన దైవ కుమారుడై ఉండి కూడా తన తండ్రిని గౌరవించినాడు. భయము భక్తి కలిగి ఉన్నాడు. ఎందుకు ఈ యొక్క క్రియ జరుగుతుందంటే మానవులందరికీ కూడా ఆ సృష్టికర్త తండ్రి, సృష్టికర్త ఎడల మానవులు ఎలా భయభక్తులు కలిగి జీవించాలో యేసుక్రీస్తు పాత్ర మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం కూడా మన దేవుని, మన సృష్టికర్తను సేవించుటప్పుడు భయము భక్తి విధేయత నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే మన దృష్టి అంతా కూడా ఆయనపైనే ఉంచాలి. ఎందుకంటే ఆయన మన గురితో సంబంధం కలిగిన వారు, గురితో అనుసంధానం కలిగినటువంటి వారు. ఇప్పుడు యేసు ప్రభు తన తండ్రితో ఏ రకంగా అయితే అనుసంధానం కలిగి ఉన్నాడు, కనెక్ట్ అయి ఉన్నాడు, ఆ రకంగా మనం అనుసంధానం కలిగి ఉంటే గనక మనం పాపంలో పడే అవకాశము లేదు. ఏ రకమైన శోధన వచ్చినా కానీ మనం జయించే అవకాశం మనకు దొరుకుతుంది. వన్ విత్ గాడ్ ఈజ్ మెజారిటీ. ఎలాంటి ఫోర్సెస్ ని మీద పనిచేసినా నువ్వు ఒంటరిగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఒక్కడు నీతో ఉంటే చాలు. ప్రతి ఒక్క ఫోర్స్ ని, ప్రతి ఒత్తిడిని, మరి అన్నిటినీ, ప్రతి విధమైన శోధన నువ్వు జయించగలుగుతావు. కాబట్టి ఆ సోదరులతో నేను చెప్పాను, గురి యేసు ప్రభు వైపు నిలబడి. ప్రియుల, మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నాను, మీ గురి ఎక్కడుంది? మీ తలంపులు ఎక్కడున్నాయి? మీ ఆలోచనలు ఎక్కడున్నాయి? చర్చికి వెళ్తున్నారు కదా, చర్చికి వెళ్తుంటే మీరు ఒకటి గమనించాలా, యాంత్రికంగా వెళ్తున్నారా లేక ఇష్టపడి వెళ్తున్నారు? నా దేవుని సన్నిధిలో నేను దేవుని మహింపరచాలా, ఆయన అనుగ్రహం పొందాలా, అక్కడ దైవ వాక్కు వినాలా, దేవుని గురించి స్తుతించాలి, పాడాలి అనేటువంటి ఉద్దేశంతో వెళ్తున్నావా? వెళ్తే గనక అక్కడ చెప్పబడేటటువంటి వాక్యం, బోధన, ప్రతి సింగిల్ వర్డ్ నువ్వు వినాల్సి ఉంటుంది. అందులో ఉన్నటువంటి మర్మాలు గ్రహించడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. చాలా మంది అది చేయరు. పాడతారు యాంత్రికంగా, కానీ ఆ పాటల్లో ఉన్నటువంటి మర్మాన్ని, ఆత్మీయ ఉద్దేశాన్ని, భావనను గమనించడానికి ప్రయత్నం చేయరు. వీళ్ళరా, అప్పుడే నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు. దైవ సన్నిధిని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ జరిగే కృతులు నువ్వు లీనమైపోవాలి. నిన్ను నువ్వు మర్చిపోవాలి. నీ కాన్సన్ట్రేషన్ దేవుని పైన ఉంచుకోవాలి. చాలా మంది ఈ రోజుల్లో యాంత్రికంగా జీవిస్తున్నారు. చర్చికి వెళ్ళడం అంటే ఒక సండే వచ్చింది, వెళ్ళాలి, 2 గంటలు అక్కడ గడపాలి, రావాలి. అలాగే దైనందిన జీవితంలో కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధి కలిగి ఉండట్లేదు.
నువ్వు నీ యొక్క కాన్సన్ట్రేషన్ దేవుని పైన ఉంచినట్టయితే ప్రతిదినం దేవుని సన్నిధిని కోరుకుంటావు. అదే దూరం అయిపోయి దాన్ని మనం కోరుకోవట్లేదు. ఆటోమేటిక్గా దేవుడు నీ హృదయం నుంచి లేడు అనే స్పందన ఎప్పుడైతే వస్తుందో నీకు, నువ్వు ఆటోమేటిక్గా లోకాన్ని ప్రేమిస్తూనే ఉంటావు. కాబట్టి లోకాశలు నేను వెళ్తాయి, అనేక ఫోర్సెస్ నేను ఆత్మికంగా పతనావస్థలోకి తీసుకెళ్తాయి. కాబట్టి హ్యావ్ కనెక్షన్, దేవునితో సరి అయినటువంటి సంబంధం నువ్వు కలిగి ఉండాల్సి ఉంటుంది. చూడండి, దేవునితో కరెక్ట్ అయిన సరి అయినటువంటి సంబంధం కలిగి ఉండాలా. నెక్స్ట్ మనుషుల మధ్య కూడా నీకు మంచి సాక్ష్యం కూడా ఉండాలి. నీ క్యారెక్టర్ గురించి, నీ వ్యక్తిత్వం గురించి మనుషులు గమనిస్తుంటారు. మరి వారి మధ్యలో జీవిస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు? యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు సత్య సువార్త చెప్పినందుకు ఆయనను పరిసయ్యులు, శాస్త్రులు ఏం చేశారు? ఆయనను తీసుకెళ్లి ఇంటరోగేట్ చేశారు, విచారించారు. విచారించడానికి ముందు బంట్రౌతులను పంపించారు. బంట్రౌతులు వచ్చేసి యేసు ప్రభువును అక్కడికి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఆ ప్రభువు సత్యబోధన చేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి వారందరికీ. ఆ బోధనలో దివ్యమైనటువంటి వాక్కులు, చాలా గొప్ప మర్మాలతో కూడినటువంటి విషయాలు చెప్తున్నప్పుడు వారు చూసి ఆశ్చర్యపోయినట్టుగా బైబిల్ గ్రంథం చెప్తోంది. వెంటనే తిరిగి వెళ్ళిపోయారు, ఏం చేయలేక. అక్కడ శాస్త్రులు, పరిసయ్యులతో తిట్లు పడ్డారు. సరే, ఆ బంట్రౌతులు చెప్పింది ఏంటంటే, ఆయన అసాధారణమైనటువంటి వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు, ఆయన మాటలు వింటుంటే మేము ఆశ్చర్యపోయినామని వారు ఇచ్చిన సాక్ష్యం అది. ప్రియులారా, ఇంకా మనం గమనించి చూస్తున్నట్టయితే, మరి తర్వాత ఆయన పైన నేరాలు మోపి పిలాతు దగ్గర తీసుకెళ్ళినారు. అప్పుడు పిలాతు ప్రభు వారిని ఇంటరాగేట్ చేసి అన్ని విధాలుగా ప్రశ్నించి ఆయన డిక్లేర్ చేసినటువంటి విషయం ఏంటంటే, ఇతనిలో ఏ నేరం కనబడడం లేదే, ఇతను నిరపరాధి, ఇతను నీతిమంతుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రియులారా, తర్వాత ఏం జరిగింది? ప్రభు వారిని శిక్షించారు. వారు ఎల్లరూ తట్టుకోలేక ఆయన శిలువకు అప్పచెప్పారు. హింసిస్తూ, దూషిస్తూ, అవమానిస్తూ ఆయనను మరి శిలువ మరణంలోకి అప్పచెప్పినారు. శిలువలో వేలాడుతున్నప్పుడు పక్కనున్నటువంటి ఒక దొంగ విమర్శించాడు. ఇంకో దొంగ ఏం చేశాడంటే, మనమైతే నేరస్తులం, కానీ ఇతను నిరపరాధి, నీతిమంతుడు, ఈ శిక్ష అయితే మనకు తగి ఉంది, ఈయన నీతిమంతుడు, నిరపరాధి అని చెప్పేసి ఆ దొంగ సాక్ష్యం ఇచ్చినాడు. తర్వాత ఏమైపోయిందంటే, ఆ శిలువలో ప్రభు పడుతున్న శ్రమను చూసి, అంతకుముందు అతను హింసించిన విధానం చూసి, ఆ శిలువలో మరి అందరూ ఆ వేలాడుతున్నప్పుడు అందరూ విమర్శిస్తూ, హేళన చేస్తూ, ఎగతాళి చేస్తున్నప్పుడు ప్రభువారు ఒక మాట అన్నారు శిలువ పైన. ఏమన్నారంటే, తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు, కాబట్టి వీరిని క్షమించు. ప్రియులారా, ఎంత ఉన్నతమైనటువంటి మనస్సు ఉంటే ఆ మాట అనగలుగుతారు. ఎంతో గొప్ప ఉన్నత వ్యక్తిత్వం ఉన్నటువంటి వారే అనగలుగుతారు. ఆయన దైవం కాబట్టి ఆ మాట అనగలిగినారు. అయితే శతాధిపతి అయినటువంటి వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతి అక్కడ నిలబడి చూస్తూ, ఎన్ని శ్రమలు పడుతున్నా, ఇంత అవమానిస్తున్నా, ఆయన ఏమంటున్నాడు? వీరిని క్షమించుదేవా అంటున్నాడు. అంటే క్షమ అనేది ఇతనిలో ఉన్నది. కాబట్టి ఈయన మామూలు వ్యక్తి కాదు, ఇతను నీతిమంతుడు, ఇతను నీతిమంతుడు అని అతను డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత అంతకుముందు స్వయాన దేవుడే ఆయన బాప్తిసం తీసుకొని బయటకు వస్తున్నప్పుడు, ప్రియులారా, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని చెప్పడం జరిగింది. ప్రియులారా, ఎవరెవరు సాక్ష్యం ఇచ్చారు ప్రభువారి గురించి? ఒక దొంగ సాక్ష్యం ఇచ్చినాడు, బంట్రౌతులు సాక్ష్యం ఇచ్చినారు, శతాధిపతి సాక్ష్యం ఇచ్చినారు, రాజు సాక్ష్యం ఇచ్చినాడు, స్వయాన దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించి చూసినట్టయితే, మనుషుల ఎదుట సాక్ష్యం కలిగి ఉన్నాడు దేవుడు, అలాగే తన తండ్రి అయినటువంటి దేవుని యొక్క సాక్ష్యం కూడా కలిగినాడు. ఇప్పుడు నీవు నేను చేయవలసింది అదే. నిన్ను గమనిస్తున్నటువంటి మనుషుల ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకో. నీ గురించి మంచి సాక్ష్యం వారు చెప్పగలిగే పరిస్థితి నువ్వు కల్పించాలి. అంటే నీ ప్రవర్తన, యు హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ డైలీ. ఎక్కడ నేను తప్పిపోతున్నాను, ఎక్కడ నేను పొరపాటు చేస్తున్నాను, అపరిశుద్ధత నాలో ప్రవేశించిందా, లోకానికి లొంగిపోతున్నానా, నా ప్రవర్తన వికృతంగా ఉందా, అందరు చూసి యావగింపుగా ఉందా, ఇవన్నీ ఆలోచిస్తూ సెల్ఫ్ ఎగ్జామినేషన్ నీలో ఉండాలి. సరి చేసుకోవాలా. సరి చేసుకొని
మరి నువ్వు దేవుని కోరుకునే మనసుతోటి ఎల్లప్పుడూ దేవుని కాంక్షిస్తూ ఆయన సన్నిధిని గౌరవించినట్లయితే దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తాడు. ఇటు మనుషులు ప్రేమిస్తారు, ఇటు దేవుడు ప్రేమిస్తాడు. చాలా విశ్వాసులు మనం గమనిస్తున్నాం, ఈ రోజులు గమనిస్తున్నాం. చాలా మంది పాస్టర్లు కూడా అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? చర్చెస్ లో ఈ మధ్య ఆత్మీయత తగ్గిపోయింది అని. ఆత్మీయత తగ్గిపోతే మనము ఆత్మలో కుంటిపడిపోతాము, సాక్ష్యం దెబ్బతింటుంది, మాదిరికరమైన జీవితం ఉండదు, దేవుడు మెచ్చడు, మనుషులు మెచ్చరు. కాబట్టి మనం మనుషుల ఎదుట మనం వెలగాల, దేవుని ఎదుట మన వెలుగు చూపించాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. బ్రతికిన అన్నాళ్ళు మనుషులు కూడా మనల్ని గౌరవిస్తారు. యేసుక్రీస్తు వారు తీసుకుంటే గనక ఆయన మహా గొప్ప దేవుడు అని చెప్పుకున్నాం, గనుడని చెప్పుకుంటున్నాం కదా. ఆయన జన్మతాయతం ద్వారా జరిగినటువంటి ఈ విషయాలు 2-3 మనం మాట్లాడుకున్నట్టయితే, ఆయన శిశువుగా ఉన్నప్పుడే మరి హేరోదు రాజు యొక్క సింహాసనం షేక్ అయినట్టుగా మనం గమనించాల్సి ఉంటుంది. ఆయన బాల్యంలోకి ప్రవేశించినప్పుడు, అంటే 12 సంవత్సరాల కాలంలో తీసుకెళ్ళినప్పుడు యెరూషలేములో దేవాలయంలో శాస్త్రులతో ధర్మశాస్త్రం గురించి చర్చించి మరి అనర్గళంగా వారికి చక్కటి జవాబులు ఇచ్చి మరి ధర్మశాస్త్రం అంతటి పైన కూడా కమాండ్ కలిగి ఉన్నాడు. దివ్యమైనటువంటి మర్మాలతో ఉన్నటువంటి విషయాలు చెప్పినాడు. ఆయన జ్ఞానమును, ఆయన ప్రాజ్ఞను చూసి వారు ఆశ్చర్యపోయినారు. ప్రియులారా, ఇక్కడ ఈ విషయం ఏం చెప్తుందంటే, పాస్టర్లు కానీ ఎవరు చెప్పినా కానీ బైబిల్ చదివి చెప్తారు కాబట్టి కొంతమంది పాస్టర్లు చాలా చక్కటి మర్మాలతో బోధిస్తుంటారు. మరి ఆ స్థితి నీకు కూడా దొరుకుతుంది. ఎందుకంటే నీ ఇంట్లో నీ బైబిల్ ఉంది కాబట్టి ఆ గ్రంథాన్ని రోజు చదవాలి, అందులో మునిగిపోవాలి. అనేక విషయాలు ఆ గ్రంథంలో నువ్వు నేర్చుకుంటావు. ఇప్పుడు నువ్వు నేర్చుకున్న తర్వాత, చర్చికి వెళ్ళిన తర్వాత నువ్వు బోధన వింటున్నప్పుడు ఇంకా నీకు క్లియర్గా అర్థమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చూడండి, అనేకులు ప్రశ్నిస్తుంటారు, లేదా బైబిల్ సంబంధించినటువంటి డౌట్స్ ఎవరైనా అడుగుతుంటారు, లేదా యవనస్తులు కొంతమంది ఈ పలానా టాపిక్ విషయంలో నాకు కొంచెం అర్థం కాలేదు చెప్పమంటారు. అప్పుడు నువ్వేం చెప్పగలుగుతావు? కాబట్టి ప్రతి విశ్వాసి కూడా బైబిల్ వాక్యమును బాగా చదవాలా, నెమరు వేసుకోవాలా, ఎప్పుడు ధ్యానం చేసుకోవాలా. చేసుకున్నట్టయితే మనం సంసిద్ధులమే అనేకులకు చెప్పగలుగుతాం. యేసు ప్రభు వారు ఆ ప్రాయంలోనే పెద్ద వారిని మరి ఆశ్చర్యపరిచినట్టుగా మనం గమనిస్తున్నాం. తర్వాత ఆయన యవనస్తుడిగా అయినప్పుడు అద్భుత కార్యాలు చేశాడు. ఎందుకంటే బైబిల్ అంటే వాక్యంలో ఉన్నటువంటి మర్మాలన్నీ ఆకలింపు చేసుకున్నాడు, ఆత్మీయ శక్తిని సంపాదించుకున్నాడు. యవనస్తుడుగా ఉన్నప్పుడు ప్రియులారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసినాడు. సమూహాలు అతను వెంబడించినాయి. ప్రకృతిని శాసించినాడు, సముద్రం పైన నడిచినాడు. ఒకసారి సముద్రం పైన తుఫాను వస్తే అందరూ భయపడిపోతున్నారు, ఓడలు ఉన్న వాళ్ళంతా. కానీ ప్రభువారి దగ్గరికి వచ్చేసి, ప్రభువా మేము నశించిపోతున్నాం, కాపాడు అని చెప్పేసరికి ప్రభువారు కాస్త మగతల్లి నిద్రలో ఉండే గబుక్కున లేచి తుఫాను వైపు చూసి బీ స్టిల్ అన్నాడు. ఒక్క మాటకి ఆ తుఫాను ఆగిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, ఇతడు ఎంతటి గనుడు, ప్రకృతిని శాసిస్తున్నాడు, ప్రకృతి లోబడుతుంది ఈయనకి. అవును ప్రియులారా, అంతటి శక్తి ఆయనలో ఉంది. సో ప్రభువారు కూడా చెప్తున్నారు, నీవు కూడా ఘనకార్యాలు, గొప్ప కార్యాలు చేయగలుగుతావు. ఆయన మాట వినగలిగితే గొప్ప కార్యాలు చేయగలుగుతాం. ప్రియులారా, ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు తన క్యారెక్టర్ని పవిత్రంగా ఉంచుకున్నాడు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. అయితే ఒక విషయం మనం గమనించాల్సి ఉంటుంది, ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన తండ్రి రొమ్ము నుంచి తీయబడి మరియమ్మ ఒడిలోకి వచ్చినాడు, మన మధ్య జీవించినాడు. కారణం ఏంటి? మనలందరినీ కూడా దైవిక స్వభావంలోకి మార్చడానికి. ఆయన దైవం కాబట్టి ఆయన స్వభావంలోకి మనల్ని మార్చుకోవడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు. దానివల్ల మన జీవితాలు మహింపరచబడతాయి. మనము మన జీవితాంతము ఆ దేవుని మహింపరిచే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన జీవితంలో కొన్ని అద్భుతాలు చేసినాడు. ఎలాంటి అద్భుతాలు చేసినాడు? ఆయన చేతిలో వైద్యం లేదు, కానీ సమూహాలు వెంబడించినప్పుడు సమూహాలను బాగు చేసినాడు, స్వస్థపరిచినాడు. అలాగే ఆయన గురించి వాక్యంలో ఏం చెప్పబడుతుందంటే,
ఆయన ఏ గ్రంథం రాయలేదు, కానీ ఆయన గురించి ప్రపంచంలో వాల్యూమ్స్ ఆఫ్ వాల్యూమ్స్ బుక్స్ రాయబడ్డాయి. ప్రపంచమంతా, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి పట్టణంలో, ప్రతి లైబ్రరీలో, అక్కడ ఉన్నటువంటి ప్రతి లైబ్రరీస్లో ఆయన గురించినటువంటి పుస్తకాలు దొరుకుతాయి. ఆయన పాటలు కంపోజ్ చేయలేదు, కానీ ప్రపంచంలో ప్రతి దేశంలో లక్షలాది పాటలు ఆయన పైన రాయబడ్డాయి. ఎందుకు? ఆయన వ్యక్తిత్వం. ఇదే మానవ శరీరంలో ఉన్నాడు. సిన్ అనే దాన్ని, పాపం అనే దాన్ని కాంకర్ చేసినాడు. ఆయన ఓడించినాడు. మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఆయన జీవితము నీకు నాకు అందిస్తున్నటువంటి సందేశం ఏంటంటే, దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలా, పవిత్రమైన జీవితాన్ని జీవించాలా, నీతిని మనము ప్రేమించాలి. ప్రియులారా, మరి ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి అభిమానించిన వారు ఉన్నారు, ప్రేమించిన వారు ఉన్నారు, అలాగే అతన్ని ద్వేషించిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఆయన శిష్యుగా ఉన్నప్పుడు హేరోదు మహారాజు ఆయన చంపించడానికి ప్రయత్నం చేసినాడు. ఆయన మరి దైవము ఆ శిష్యును మరి వేరే చోట, సీక్రెట్ చోట పంపించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, అక్కడ ఉన్నటువంటి శిష్యులు దగ్గర మరి 2 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి శిష్యులను చంపించేసినాడు. ఎందుకు? నేనే రాజునంటే ఇంకొక రాజు వస్తున్నాడు, నా సింహాసనం కదిలిపోతుందేమో అన్నటువంటి ఆలోచన అతనికి, జలసి అనేది వచ్చింది. కాబట్టి ఆ క్రియ చేసినాడు. క్రీస్తు ప్రభు పుట్టుక కొందరికి మరణానికి హేతు అయితే, ఆయన యొక్క మరి సావు గాని, పునరుత్థానం గాని కోట్లాది మనుషులకు మరి రక్షణ ఇచ్చేదిగా మారినట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇలాంటి వ్యక్తిత్వము ఇక్కడ ప్రపంచంలో ఎంతో మంది ఘనులు ఉన్నారు, కానీ ఎవరు కూడా అటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి లేరు. చాలా మంది గొప్పవాళ్ళు పుట్టారు, కాలగర్భంలో కలిసిపోయినారు. కొందరైతే క్రిస్టియానిటీని ఈ లోకం నుంచి తీసివేస్తా అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. జోసెఫ్ స్టాలిన్ ఏం చెప్పాడు? ఐ విల్ ఎరాడికేట్ దిస్ క్రిస్టియానిటీ ఫ్రమ్ దిస్ ప్లానెట్ అన్నాడు. అతను కాలగర్భంలో కలిసిపోయినాడు. హిట్లర్ అయితే యూదా మతాన్ని సమూలంగా నాశనం చేస్తాడు, కానీ అతను కాలగర్భంలో కలిసిపోయినాడు. ఇప్పటికీ జర్మనీలో యూదులు ఉన్నట్టుగా మనం గమనించాలి. ప్రియులారా, చాలా మంది వస్తున్నారు, పోతున్నారు, కానీ యేసుక్రీస్తు మాత్రం సజీవుడన్న సంగతి మర్చిపోకూడదు. అతన్ని చంపడానికి చూసినటువంటి హేరోదు ఫెయిల్ అయిపోయినాడు. అతన్ని శోధించి పడగొట్టడానికి ప్రయత్నం చేసిన సైతాను ఫెయిల్ అయిపోయింది. సమాధి కూడా అతన్ని మరి భద్రంగా ఉంచలేకపోయింది. సమాధులు తెరవబడింది, ఆయన వెళ్ళిపోయినాడు. ప్రియులారా, అతన్ని బంధించే శక్తి ప్రపంచంలో ఏది కూడా లేదు. ఏ మానవుడు కూడా అది అసాధ్యం. ఎందుకంటే అతను దైవం, గొప్ప వ్యక్తిత్వం కలవాడు, ఘనుడైనటువంటి దేవుడు, మహా గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుని ఈ సృష్టి ఏం చేయగలుగుతుంది? సృష్టించినటువంటి దేవుడు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రభు మనకు ఒక ప్రామిస్ చేస్తున్నాడు. ఏం ప్రామిస్ చేస్తున్నాడంటే, మీరు ఆయనను అనుసరించినట్టు జీవించినట్టయితే మనం ఆకాశంలో జ్యోతుల వలె వెలుగుతామని సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ ఘనుడైనటువంటి దేవుని మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన అనుగ్రహం పొందగలిగితే ఖచ్చితంగా మనల్ని ఎలా ఉంచుతాడు? ఈ ప్రపంచంలో తలగా ఉంచుతాడు, తోకగా మాత్రము ఉంచాడు. ఘనత, కీర్తి, ప్రతిష్టలు అన్ని ఇస్తాడు. ఈ లోకం నిన్ను మెచ్చకపోయినా పర్లేదు, దేవుడు నిన్ను మెచ్చుకుంటే సరిపోతుంది. కాబట్టి బ్రతుకున్నంత వరకు మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. మన జీవితంతో ఆయనను మహిమపరచాలి, ఆయనను మన హృదయంలో ప్రతిష్ఠించాలి. కాబట్టి మరి ఈ ప్రభు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలా? అతని గురించి రాయబడేటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏదైతుందో దాన్ని మనం పఠించాలా, అందులో సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలా, అందులో ఉన్న మర్మాలు తెలుసుకోవాలా, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందాలా. ఆ భాగ్యం దేవుడు మీకు ఇచ్చిన గాక. అందరికీ వందనాలు.